వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పరవాడ గ్రామం పరవాడ జెడ్పీహెచ్ స్కూల్లో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ చేతుల మీదుగా బైజీ స్టాఫ్స్ విద్యార్థులకు పంపిణీ. జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు పెందుర్తి ఎమ్మెల్యే అన్నారెడ్డి అదీప్ రాజ్ చేతుల మీదుగా బైజీ స్టాఫ్స్ అందజేశారు. जेपी गर्ल्स हाई स्कूल जी दुर्गा आर सुष्मिता तदुपरि तानाम एमजेपी बीसी स्कूल टीचर्स एंड चिल्ड्रन కూర్చుంటారు కదా ఖాళీ లేవని చెప్తుంటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నాతో పాటు ఇచ్చేటువంటి పిఎస్ రాజ్ గారికి, రాష్ట్ర సిఇసి సభ్యులు స్థానిక ఎంపీటీసీ కైలాస్ శ్రీనివాసరావు గారికి, పెద్దలు స్థానిక పరవాడ మేజర్ పంచాయతీ సర్పంచ్ తిరుపతి అప్పనాయుడు గారికి, పరవాడ మండల వైఎస్ఆర్సీపీలు సోదరులు బంధం నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా భూసాపరాజు గారికి, సీనియర్ నాయకులు పెద్దలు అంజిరెడ్డి గారికి, సుందరపాపారావు గారికి, కల్పాక సర్పంచ్ కనకారావు గారికి, అదేవిధంగా పిఎస్సిఎస్ చైర్మన్ గురదరాజు గారికి, వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు. మన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కోన రామారావు గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులకు, దానికి ఇచ్చేసినటువంటి పిల్లలకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మీరు ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ పిల్లలందరినీ కూడా మీరు సుమారుగా ఇందాక నా జెడ్పీటీసీ గారు మాట్లాడుతూ కూడా చెప్పారు, ఈ స్కూల్లోనే చదువుకుంటూ వస్తున్నారు. 2019 మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి మీ పిల్లలకి ఎటువంటి సౌకర్యాలు ఉంటాయి స్కూల్స్లో? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎటువంటి సౌకర్యాలు వాళ్ళు కొత్తగా మళ్ళీ ఏర్పాటు చేశారనేటువంటి ప్రతిదీ కూడా మీరు గమనించాలి. గతంలో ఒక సాధారణమైనటువంటి స్కూల్స్లో ఉన్నటువంటి మీటింగ్ వాళ్ళు పూర్తిగా 4-7 ద్వారా అభివృద్ధి చేసి కింద గ్రానైట్ ఫ్లోరింగ్ వేయించి కూర్చోవడానికి టేబుల్ బల్లలు పెట్టి లైట్లు ఫ్యాన్లు పెట్టించి మంచి టాయిలెట్స్ కట్టించి